వైదేహి, I sincerely love you. Please, believe me. నన్ను ప్రేమిస్తున్నావా? అయితే రా, ఇద్దరం కలిసి చేద్దాం. రా, నిన్నే. అసలు వీటన్నిటికీ కారణం నువ్వు. వాడిని కాదు, ముందు నిన్ను కొట్టాలి. నా గురించి ఎవరికి చెప్పొద్దన్నాను కదా, ఎందుకు చెప్పావు? నేను సూసైడ్ నుంచి కాపాడదామని. నీ మనసు మారుద్దామని. నా మనసు మార్చడం ఎవరి వల్ల కాదు. సారీ బ్రదర్, నా మూలంగా మీరు చెంపదెబ్బలు తినాల్సి వచ్చింది. ఇట్స్ ఓకే బ్రదర్. అందరూ ట్రైన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటే నువ్వు అమ్మాయి మనసులో మార్పు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నావు. హ్యాట్స్ ఆఫ్ బ్రదర్. థ్యాంక్ యూ. గుడ్. లెట్స్ ట్రై. ఈ బండ వెధవని ఎవరైనా ప్యాసింజర్ని పట్టరారా అంటే అట్లాగే పోయాడు. అమ్మో, ప్యాసింజర్ తెమ్మంటే ఎక్స్ప్రెస్ తెస్తున్నాడు. గురుగారు, కస్టమర్. నమస్కారం అండి. నమస్కారం అమ్మదా, కూర్చో కూర్చో. చెప్పు. ఇంతకీ ఇక్కడ జ్యోతిష్యం చూసేది ఎవరండి? 100% నేనేనమ్మా. ఓ. అయ్యేది ఒక్కసారి చూపించు. చీపాడు, నాకు సిగ్గు ఎక్కువ. ఓసి నీ అమ్మగాడు మాడనే చూపించమంది. చెయ్యి చూపించు. లెఫ్ట్. లెఫ్ట్. లేడీస్ కు లెఫ్ట్ సైడ్ తెలీదు, ఇందో సెట్. లెఫ్ట్. అబ్బా, నీ చేతిలో ప్రేమరేఖ అనకొండలాగా, ఇదిగో ఈ బండలాగా ఇంతలా ఉంది. నువ్వు ఆల్రెడీ ప్రేమలో పడే ఉండాలే. పడ్డానండి, కానీ అందులో చిన్న ప్రాబ్లం. చెప్పమ్మా, సాల్వ్ చేస్తాను. నేను నాగార్జున, మహేష్ బాబు ఇద్దరిని లవ్ చేస్తున్నానండి. మరి నాగేశ్వరరావు గారిని, కృష్ణ గారిని వదిలేశావే. ఏజ్ వర్కౌట్ కాదుగా. అబ్బో. అబ్బా చెప్పండి, ఇద్దరిలో ఎవరిని చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుంది? నువ్వు నాగార్జున చేసుకుంటే మహేష్ బాబు అదృష్టవంతుడు, మహేష్ బాబుని చేసుకుంటే నాగార్జున అదృష్టవంతుడు. మరి నేను అదృష్టవంతురాలు కానా? నీకేంటమ్మా, నువ్వు ఎవరిని చేసుకున్నా అదృష్టవంతురాలివే. మా టెన్షన్ వాళ్ళ గురించి. చాలా థ్యాంక్స్ అండి, వస్తాను. మరి డబ్బు? డబ్బా? ఇంతసేపు నా చేపట్టుకున్నావుగా, అదే నీ ఫీజు. అమ్మ నీ అబ్బా, ఈ క్యారెక్టర్ ని ఎక్కడ పట్టుకొచ్చావురా? ఇప్పుడే గూడ్స్ దిగింది. గూడ్స్ దిగిందా? గురుగారు, అయ్యా మరి నా కమిషను. కమిషనా? వచ్చి కూర్చో. మీ ముందు కూర్చుంటే బాగుండదండి. ముందు కూర్చోవా? నా వెనక్కిరారా, వెనక్కిరా. నీ అబ్బా బండ ఎదవా, వైజాగ్ బీచ్ ఎంత ఉన్నావు దుబ్బై. ఇది ఎక్కడ దొరికింది? ఇంకా నయం, రామానాయుడు గారిని ప్రేమించానల్లా నీ అమ్మ కడుపు మాడ. చెయ్యి. చూడనా రైలు వచ్చాదిరా, రైలు. ఆడ కూర్చుందాంపా, కూర్చొని ఆడుకుందాం. యాడికి పోయినారా ఈ గబ్బురా కొడుకులు? చాలా థ్యాంక్స్ అండి, మీ ప్రాణాలు తెగించి మళ్ళీ నా బ్యాగ్ నాకు దక్కేలా చేశారు. రండి, జాగ్రత్త. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నా మాట నమ్ము. ఈ రోజు నిన్ను అదృష్టం వరిస్తుంది. ఏమిరా వీళ్ళు ఇంకా రాలేదు? ఏమిరా, ఏమో చల్లగా తగులుతానది. రక్తంతో దడవాల్సిన బట్టలు ఉచిత దడుపుతావా? కొండ్రాయుడు, 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 కొండ్రాయుడు అన్నా వస్తారా? ఇదేంటన్నా, మన శత్రు పోతుల మల్లనాయుడు చంపకుండానే నువ్వు పంచ తప్పుకున్నావు. నన్ను దడిపినేది ఈ పాపోడ్రా. అవునా, ఇంతవరకు ఈ ఇడిచిపెట్టి యాడిపోయినారు మీరు? ఇందాక నువ్వు శత్రుని తలుచుకొని పళ్ళు నూరావు కదా, మేము కత్తులు నూరికపోయినావన్నా. నేను పళ్ళు నూరినప్పుడల్లా మీరు కత్తులు నూరికి పోతాంటే ఈ లోపల ఆయనకి ఎవడో ఒకడు వస్తాడు, లెటెక్కినేస్తాడు. సచ్చా
డై ముందా కోనసీమ పొట్టేగాడు ఆడున్నాడు చూసి ఈ పాప నప్ప చెప్పండి అలాగే అన్న. అబ్బాయుడు చల్లగా ఉన్నాడు ముందు నేను బట్టలు మార్చండి రూలో కూర్చోబోయి అని పదండ్రా. ఇదిగో బాబు మీ బాబు ఫ్యాక్షనిస్ట్. వీడికి మీకెట్ట పేసారేంటి? మా రైడ్ గారి మీద పాస్పోర్ట్ షాట్ అని ఆ డ్రెస్ ఇప్పి ఈ డ్రెస్ వేసాం. ఇప్పుడే చుట్టిన బాంబులు ఎంత ముద్దొస్తున్నాడో. ఇంకా నయ్యం వీడి చేతిలో బాంబు పెట్టలేదు. ఏం పోరాలు రా బయలు. సార్ కోణార్కి ఎన్ని గంటలకు వస్తుంది సార్? 3ంటికి వస్తుంది. మరి ఫలక్నమా ఎప్పుడు వస్తుంది సార్? 2:30. ఓహో, మరి ప్యాసింజర్ ఎన్ని గంటలకు వస్తుంది సార్? 4 గంటలకు వస్తుంది. గూడ్స్ ఎప్పుడు వస్తుంది సార్? నువ్వు ఎక్కడికి వెళ్తావు చెప్ప, ఎక్కడికి వెళ్తావు? పట్టాలు దాటి అవతలకి వెళ్ళి ప్యాస్ పోసుకుందామని. ప్యాంట్లో పోసుకునేలా ఉన్నావు, వెళ్ళవా త్వరగాను. సార్, మరి ఇప్పుడు- ఇంకెక్కడికి ఆపేద్దాం, వెళ్ళి పోసుకోవా బాబు. ఎవరండి మాస్టర్? అలంపురం. నిజమా? మాది అలంపురమే. అరే ఏ వీధి? సాయిబాబా గుడి వీధి. మాది ఆ వీధి. అలాగా? మీ ఇల్లు ఎక్కడ? ఆ బ్యాంక్ పక్క బిల్డింగ్ ఉంది కదా. అవునా? ఆ. మాది బ్యాంక్ పక్క బిల్డింగ్. అరే ఏ అంతస్తు? 2 అంతస్తండి. మాది అదేనే. ఇదిగా ఆ. మీ ఇద్దరు ఒక నిమిషం ఆగండి. ఇద్దరిది ఒకటే ఊరు, ఒకటే వీధి, ఒకటే బిల్డింగ్, ఒకటే అంతస్తు, దాదాపు ఒకటే ఫ్లాట్. ఒకళ్ళకి ఒకళ్ళు తెలియపోవడం ఏమిటి నాకేం అర్థం కావట్లా. మేము తండ్రి కొడుకులం సార్. ట్రైన్ ఇంకా రావట్లేదని ఏదో అలా సెటర్లు వేసుకుంటున్నాం అంతే. పదనానా. ఈ అమ్మకడు బాడ చిచ్చి, నాకు ఈ దిక్కే నచ్చల. దిక్కు మారుస్తా. చంపేస్తా రే బండ శిష్య, వాడే శిష్య బండ. ఆగండి. ఏదో సూర్యుడు చుట్టూ గ్రహాల్లాగా ఇలా తిరగక్కర్లా. తిరిగినంత మాత్రాన జాతకాలు మారవు. హే, నీకు వాస్తు ప్రకారం నా వాస్తు సరే ఆ. నీకిక్కడ వాచిపోతుంది ఊళ్ళో ట్యాక్సీలు ఆటోలు లేవా? ట్రాన్స్పోర్ట్ ఇలా అయితే కష్టం. దించండి మీ అమ్మ కడుపు దించండి. ఆపు ఆపు. దించో దించో దించో. ఈ అమ్మ కడుపు మాడా ఏమిటి దౌర్జన్యం? అయినా నేను ఏం తప్పు చేశాను ఇక్కడ తీసుకొచ్చారు? వీడెవడరా? వీడు మీ నువ్వే. డౌట్ వచ్చి తీసుకొచ్చాను సార్. వీడొక్కడో ఎర్రి చూపులు చూసుకుంటా తిరుగుతున్నాడండి. ఈడి చేత కూడా కొట్టి చేసుకుని మీ అనుమానం తీర్చేసుకుంటే బాగుంటది కదా. కొట్టించుకోవడం ఏమిటి? మీ ఎస్ఐ నా చేత కొట్టించుకుంటాడా? సారీ, నాకు అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. అయినా మీ ఎస్ఐ నా చేత కొట్టించుకోవడం ఏమిటి? మా ఎస్ఐ గారిని ఎవడో రాయిచ్చు కొట్టాడు. అయితే అది నువ్వేనని కన్ఫర్మ్ చేసుకుని నిన్న ఇక్కడికి తీసుకొచ్చాం. నువ్వెవర్రా కన్ఫర్మ్ చేసుకోవడానికి? సరే నువ్వు ఉండు. ఏమిటి మీ ఎస్ఐని రాయిచ్చు కొట్టారా? ఎంతసేపు అయింది? గంట క్రితమా? మీ ముగ్గురు ముందుకు రండి. అది సరిగ్గా ఆ టైంలో రవి కన్యలోంచి తులలోకి ఎంటర్ అవుతున్నాడు కాబట్టి ఈ తలకి దెబ్బలు తగలటాలు ఇవన్నీ ఎవడెక్కడ ఎంటర్ అయ్యాడు అన్నది కాదు ప్రశ్న. మా ఎస్ఐ గారిని రాయిచ్చుకుని కొట్టడమే ఆన్సరు. నువ్వు యూనిఫామ్ కి ఎక్కువ మఫ్టీకి తక్కువ. సర్లే, నువ్వు అంతగా ఆశపడుతున్నావు కాబట్టి నేను కొడతా. రాయెక్కడా? అదిగో ఇదిగో ఇక్కడ. ఓకే, నేను తీసుకుంటాలే. తీసుకో. ఏయ్! ఫు, ఫు. ఇదేంటి ప్యాంట్ వేసుకోకుండా పంచె కట్టుకున్నాడు? ఆ పంచ లోపల పంచర్లు చాలా ఉంటాయి. అవన్నీ నీకు చెప్పాలా? వదిలే. పంచర్లు పెంట్ హౌస్ లోనే కాకుండా సెల్లార్ లో కూడా ఉన్నాయా? నువ్వు ముందెళ్ళి ఓకే, కొట్టరా, పొద్దులు. ఓకే, ఎలా? వస్తున్నా వస్తున్నా. రావయ్యా. తప్పుకో. కొట్టు. కొట్టు. ఏయ్! ఒక్క నిమిషం. ఇది గుళిక కాలం, బ్యాడ్ టైం. ఇంకెక్కడో తగులుతుంది. మళ్ళీనా? అమృత గడియలు రాగానే కొడతాను. అప్పటిదాకా బ్రేక్. సింహాద్రి వచ్చే టైం అయిందయ్యా, ముందు కొట్టు. ఓకే, పక్క పడండి, పక్క పడండి. ఈ పొంతులకు రాయిసడం కూడా రాదురా. స్పిన్ కదండి, అంతే. నేను హర్భజన్ సింగ్ మీ అంతా అంతే. అయితే ఈడు కూడా కాదురా, ఈడు బయటికి తీసుకెళ్ళండి. వచ్చేప్పుడు బ్యాండేజ్ తీసుకెళ్ళండి, అయిపోయింది. రే ఎత్తుకోండి, వెళ్దాం. ఏయ్, 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 ఈ అబ్బాయి వచ్చేటప్పుడు మోసుకొచ్చి వెళ్ళేప్పుడు తోసుకెళ్తారు. ఏయ్, డోంట్ టచ్ మీ. పంచదార బొమ్మ బొమ్మ ఈడమ్మ. ఏంటన్నా ఎక్కడున్నావు? యాపిల్స్ డజన్ ఎలా ఇస్తున్నారు? చేత్తో ఇస్తారు. గురుగారు మీరా? అవతల నన్ను పోలీసు వాళ్ళు తీసుకెళ్లి లోపల పడేసి కుమ్మేస్తుంటే నువ్వు ఇక్కడ యాపిల్స్ బత్తాయిలు తింటున్నావా? అయినా నీ సైజుకి యాపిల్స్ బత్తాయిలు కాదురా, గుమ్మడికాయలు కావాలి. వ్యయంలో శని అష్టమంలో కుజురు ఉన్నప్పుడు స్టేషన్ లోకి ఎంటర్ అయ్యాం. అనుకుంటూనే ఉన్నా అడ్డమైన వాళ్ళు వచ్చి అష్ట కష్టాలు పెడతారని. అదే జరుగుతోంది. గురుగారు మీరు తెలిసే తప్పు చేస్తున్నారండి. నిజమేరా, నిన్ను మెయింటైన్ చేయడం తెలిసి కూడా తప్పు చేయడమే. చిచ్చి పదా. ఎక్కడికి? ఇంటికెళ్ళి నా జాతకం నేను చూసుకోవాలి. కర్మ. ఈ బ్యాట్ ఎంత? 40 అండి. ఇస్తావా? రాదండి. మేడం,
వీళ్ళకేమైంది మేడం? వీళ్ళంతా అనాథ పిల్లలు. ఈ కంటి కన్నీరు తడియా పగలి ఆశ్రమం మీటింగ్ కోసం వీళ్ళందరినీ వైజాగ్ తీసుకెళ్తున్నాను. ఆశ్రమంలో ఉన్నంత వరకు వీళ్ళకి అమ్మా నాన్న గుర్తుకురారు. బయటకు వచ్చినప్పుడు అమ్మా నాన్నలతో ఉన్న పిల్లల్ని చూసి ఇలా ఏడుస్తూ ఉంటారు. ఊరుకోండి అమ్మా. ఊరుకోండి. రే ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఇలా ఏడుస్తున్నావు మీ నాన్నకు తెలిసి ఎంత బాధపడతారో తెలుసా? ఏంటి మా నాన్న ఉన్నాడా? ఉన్నాడు, జనాల హృదయాల్లో ఉన్నాడు. కార్గిల్ యుద్ధంలో 100 మంది పాకిస్తాన్ సైనికులను చంపి వీరమరణం పొందిన వీర జవాన్ రా మీ నాన్న. ఆ విషయం మీ అమ్మకు తెలిసి తాను వీరమరణం పొందింది. అలాంటి వీరుల కడుపున పుట్టిన నువ్వు ఇలా అమ్మా నాన్న కోసం ఏడుస్తావా? ఏడవును. వీరుల కడుపున పుట్టిన బాల వీరుణ్ణి ఇంకెప్పుడు ఏడవును. వెరీ గుడ్. మీ నాన్న ఎవరో నీకు తెలుసా? రౌడీ ఇన్స్పెక్టర్ రామచంద్ర. మీ నాన్న అంటే రౌడీలకి గూండాలకి హడల్. నమ్మక ద్రోహులు మీ అమ్మా నాన్న చంపేశారు. అలాంటి గొప్ప ఇన్స్పెక్టర్ కూతురుగా పుట్టిన నువ్వు ఇలా ఏడుస్తున్నావు అంటే నేను చాలా ఇన్సల్టింగ్ గా ఫీల్ అవుతాను. నేను ఇంకెప్పుడు ఏడవను. వెరీ గుడ్. కళ్ళలోన నింపుకున్న జీవితాన చీకటి చూడకు చిన్నారి. చల్లగాలి నిన్ను చేరి హాయి రాగమందుకుంటే బెతలే వినకు పొన్నారి. ఎవరు లేరంటూ ఎన్నాళ్ళు కలలు కంటూనే ఉంటారు. మనసు మూలల్లో ఉంది మీ నవ్వు, మనసు మూలల్లో ఉంది మీ నవ్వు. బయలుదేరుతాం బాబు. ఏడ్చేవారి నోట్లో పటికి బెల్లం అనేది పాత సామెత. ఏడ్చేవారి హృదయంలో తీయని మాటలు అనేది ఇప్పటి మాట. ఎక్స్క్యూజ్ మీ. గీతలో శ్లోకాలు చెప్పి ఓ అమ్మాయిని ఆత్మహత్యా ప్రయత్నం నుంచి కాపాడదామని ఎంతో ప్రయత్నించాం. కానీ ఆ అమ్మాయి కనిపించలేదు. మా ట్రైన్ వచ్చేసి మీకు గానీ కనిపిస్తే జీవిత విలువ తెలియచెప్పి ఆ అమ్మాయిని కాపాడండి. బాయ్. బాయ్ అన్నయ్య. బాయ్. సీ యు. బాయ్ అన్నయ్య. బాయ్. సీ యు. బాయ్. ఓకే. సీ యు. Excuse me. I love you, Ram. I love you, Ram. Ram, I love you. I love you. I love you, Ram. I love you. కంగ్రాట్స్ బ్రదర్. ఎందుకు? వైదేహి నిన్ను ప్రేమిస్తున్నందుకు. డబుల్ కంగ్రాట్స్ బ్రదర్. దేనికి? వైదేహిని సూసైడ్ చేసుకోకుండా ఆపినందుకు. I love you. I love you. I love you. I love you. వాట్ ఇస్ దిస్? రైల్వే స్టేషన్ అనుకున్నావా, లవర్స్ పార్క్ అనుకున్నావా? వాళ్ళని అడగండి. ఎవరిని? రైట్ రైట్ రైట్. వీళ్ళు ప్రేమికులు కాదు, ప్రేమ పిశాచులు. బ్రదర్, ఫస్ట్ లవ్ ఇస్ ఆల్వేస్ బెస్ట్ లవ్. సో ఆల్ ది బెస్ట్. బ్రదర్, వాళ్ళిద్దరి మధ్య మనం ఎందుకు? పద. లెట్స్ గో. ఏంటి ఇలా సర్ప్రైజ్ చేసావు? ప్రేమ ఎప్పుడు సర్ప్రైజ్ లో నుంచే పడుతుంది. సెట్ అయిపోయింది. సూపర్.